కలలు అనేవి కేవలం సూచనలు మాత్రమే. అవి మీ జీవితాన్ని శాసించవు. మీ కర్మలు సరిగ్గా ఉన్నప్పుడు ఎలాంటి అశుభ కల వచ్చినా దాని ప్రభావం మీపై పడదు. అయితే నెమలి వంటి పవిత్ర పక్షి కలలో కనిపించినప్పుడు దానిని ఒక సానుకూల సంకేతంగా తీసుకుని మరింత ఉత్సాహంతో పనిచేయడం ఉత్తమం. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఉగాది మరియు మాఘమాసం వంటి పుణ్య సమయాల్లో ఇలాంటి కలలు రావడం అంటే అది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతమని భావించవచ్చు. నెమలి కలలో కనిపించడం అనేది మన సంస్కృతిలో ఒక అదృష్టంగా భావిస్తారు. ఆ అందమైన పక్షి మీ కలలో నాట్యం చేస్తూ కనిపించిందంటే మీ జీవితంలో కూడా సుఖ సంతోషాల వర్షం కురవబోతోందని అర్థం. భయం వదిలేసి ఆ దైవ సంకేతాన్ని ఆనందంగా స్వీకరించండి. మన భక్తి భాస్కర ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ సదా శుభం కలగాలని, ఆ సత్యదేవుని అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటున్నాము.